ఓకే. సో ఈరోజు వచ్చి మన కాన్సెప్ట్ ఫామ్ డిజైనింగ్. ఇప్పుడు చూడు, ఫామ్ అనేది ఇది ఒక స్ట్రక్చర్ లో లేదు. ఇప్పుడు ఈ ఫామ్ చూడండి ఎలా ఉంటుంది. ఏది ఇన్సిడెంట్ ఫామ్ తీసుకోండి, ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు గల మీకు గల ఇలా డిజైన్ చేయాలి, ఇక్కడ ఎలా ఉందో అలా. అండ్ మీరు ఒక సెక్షన్ క్రియేట్ చేయాలి. ఒక ఫామ్ కి ఈ విధంగా నువ్వు డెకరేట్ చేయాలి అంటే ఇది వదిలేసాను, ఇది ప్రాసెస్ ఫ్లో ఫార్మాట్, బట్ ఇలా సెక్షన్స్ యాడ్ చేయాలి. అండ్ నాకు ఫీల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ హార్జంటల్ లైన్ ప్లస్ నాకు ఇక్కడ లైన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇలాంటివి ఎలా గ్రో చేసేది అంటే మనకు ఒక కాన్సెప్ట్ అనమాట, ఫామ్ డిజైనింగ్. మీరు ఇక్కడ ఆ ఫామ్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్, ఓకే, ఫామ్ డిజైన్. రెండు వేస్ లో చేయొచ్చు అనమాట. ఒకటి ఫామ్ లేఅవుట్, ఒకటి ఫామ్ డిజైన్ లో చేయొచ్చు. నేను ఫామ్ డిజైన్ చేయాలి చెప్పేస్తాను, ఫామ్ లేఅవుట్ రేర్ గా యూజ్ చేస్తున్నారు, అది కూడా చెప్పేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇతను చేసినట్టు ట్రై చేస్తున్నాడు. ఓకేనా, నెంబరు కాలం. ఇది మీరైనా చేసిన డిజైనింగ్. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడు ఎలా ఉన్నది. మనం ఈ డిజైనింగ్ చూసుకో, నీకు ఈ విధంగా కావాలి. నెంబర్ కింద కాలర్ కావాలి. చూడు ఇక్కడంతా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ కాలర్ ఫీల్డ్ ఉందా, ఇక్కడికి వచ్చినాం అనుకో ఇట్లా సింబల్ చూపిస్తుంది. ఇక్కడికి ఎత్తుకొచ్చి కింద పేస్ట్ చేసేయండి అంతే. నెక్స్ట్ ఫీల్డ్ ఏమి, కేటగిరీ. ఇక్కడ వెతుకు కేటగిరీ చేసి ఫీల్డ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. నిన్న హోంవర్క్ అదే కదా చేస్తాం అంతే. కేటగిరీ పర్టికులర్ డిజైన్ ఉంటుందా, నెంబర్ కింద కాలరే ఉంటుందా? నేను ఇట్లా నేర్పిస్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా చేయాలని. తర్వాత మీ క్లయింట్ ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తాను. మీ క్లయింట్ వచ్చి నాకు ఇక్కడ ఇది కావాలా, సెక్షన్ ఏడు క్రియేట్ చేయాలి, అప్పుడు నువ్వేం చేస్తావు? అర్థమవుతుందా? వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, బట్ ఎలా చేయాలి నీకు తెలియదు, అందుకని నేను చెప్పిస్తాను. ఓకేనా. తర్వాత కేటగిరీ కింద సపరేట్ నేనేం చెప్పా, ఇదే ఫీల్డ్స్ మీరు క్రియేట్ చేయండి, నేను ఇలాగే మీకు ఫామ్ డిజైనింగ్ ఎలా చేయాలి నేర్పిస్తాను. అది సబ్ కేటగిరీ ఉన్నాను. నెక్స్ట్ సర్వీస్ ఆఫరింగ్ అన్నాను. సర్వీస్ ఆఫరింగ్ తర్వాత వచ్చేది ఐటమ్ కాన్ఫిగరేషన్ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఐటమ్ చూడు, కాన్ఫిగరేషన్ ఐటమ్ తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్. షార్ట్ డిస్క్రిప్షన్ అవునవునవును, అందుకని షార్ట్ డిస్క్రిప్షన్ ఇప్పుడు పెట్టుకోవడం అనమాట. తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేసారు, ఇక్కడికి వచ్చేసారు. ఎందుకన్నా చూడు, ఇవి రెండు సపరేట్ ఫీల్డ్స్. ఇవి చూడు, ఎందుకంటే నీకు ఇక్కడ వరకే ఉండేది కాన్ఫిగరేషన్ ఐటమ్, అసైన్ టు వరకు నీకు ఏమైనా అయ్యే ఇట్లా పక్కన పక్కన ఉన్నాయి, తర్వాత పక్కన పక్కన లేదు, బాగా గమనించు. ఓకేనా. సో తర్వాత వచ్చి ఛానల్. ఛానల్ ఇంపాక్ట్, priority, assignment to group and assign to. ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ పైకి ఈ పక్క ఎల్లబులో షార్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది చూద్దామంట. నెక్స్ట్ ఒక నిమిషం, ఫుల్ లైన్ రాదనుకుంటుంది ఇక్కడ. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. సేవ్ చేసుకో, ఇక్కడ రైట్, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫామ్ రీఫ్రెష్ సరిపోయిందా? ఎందుకంటే ఇక్కడ వరకు ఒక సెక్షన్ ఉంది,
ఇదంతా ఒక సెక్షన్ అర్థమవుతుంది. ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ మాత్రమే ఒక సెక్షన్కి వస్తుంది. రిమైనింగ్వి ఇప్పుడు మనం సెక్షన్ క్రియేట్ చేసి దాని కిందకి వస్తాం. ఇక్కడ చూడు ఎలా ఉన్నది. ఇప్పుడు సెక్షన్ ఒకటి క్రియేట్ చేయాలి. ఆ సెక్షన్ పేరు ఏం పేరు నోట్స్ అని. ఓకేనా, ఆ నోట్స్ లో ఈ ఫీల్డ్స్ యాడ్ చేస్తాం. ఇంకా కొన్ని ఫీల్డ్స్ ఉంటే మనం రిలేటెడ్ రికార్డ్స్ లో ఈడింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫీల్డ్స్ మన దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు సెక్షన్ ఎలా బ్రో క్రియేట్ చేసేది అంటే, ఇప్పుడు సెక్షన్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయలేము. ఓకేనా, సెక్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే రెండో వే ఉందన్నా కదా ఫామ్ ఫీల్డ్స్ యాడ్ చేసేకి. ఇక్కడికి వచ్చి ఫామ్ లేఅవుట్ రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్. ఇది కొంచెం ఎట్లా ఉంటుంది అంటే నీకు వ్యూ అనేది ఒక రకమైన డిఫరెంట్ వ్యూ ఉంటుంది, కానీ నీకు ఇది ఈజీ అనమాట. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్. ఇది నీకు లిస్ట్ వ్యూలో ఎలా సెలెక్ట్ చేస్తావు, ఇది ఇట్లా రైట్ కి ఇస్తావు, ఇట్లా లెఫ్ట్ కి ఇస్తావు. అర్థమవుతుంది. అలా అనమాట ఇది వచ్చి. ఇప్పుడు ఇక్కడ సెక్షన్ ఉన్నదే, ఇక్కడ కిందకి వచ్చాం అనుకో న్యూ అనే ఒక ఆప్షన్ చూడాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేరు ఇస్తారు, ఏమని ఇవ్వాలి మనము నోట్స్ అని ఇద్దాము ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నోట్స్ సెక్షన్ ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫీల్డ్స్ అనేవి నోట్స్ అనే ఒక సెక్షన్ ఇప్పుడు మనం క్రియేట్ చేసినాం కదా, దీన్ని ఇట్లా అనుకొని ఇట్లా పైకని సరే ఈ నోట్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేయాలి. ఇక్కడ ఒక నిమిషం అయితే మనం, ఎందుకంటే నోట్స్ అనే సెక్షన్ ఆల్రెడీ ఉన్నది అని చెప్తాను ఇది, అందుకని. ఇది ఏ ఫామ్ మీద ఉంది ఇది? ఓకే ఓకే, అది మ్యాటర్. ఇన్సిడెంట్ టేబుల్ మీద చేస్తున్నాము మనము, దాని మీద కదా దీని మీద కదా మనం చేస్తాం. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్. ఇక్కడ వచ్చి న్యూ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి నోట్స్. ఇప్పుడు దాని మీద పెట్టి యాడ్. ఓపెన్ నోట్స్ సెక్షన్ అని ఓపెన్, కానీ దీనిలో ఫీల్డ్స్ మనం ఇంకా యాడ్ చేయలేదు. అక్కడ ఎలా యాడ్ చేస్తామంటే మళ్ళీ రైట్ క్లిక్, కాన్ఫిగరేషన్ ఫామ్ లేఅవుట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నోట్స్ అని పెట్టి ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ ఏం లేవు. నెక్స్ట్ ఉన్న ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఏదో వర్క్ నోట్స్ అలా ఒకటి క్రియేట్ చేసినారు, ఇది కూడా క్రియేట్ చేసినారు, అండ్ ఇది కూడా క్రియేట్ చేసినారు. దాంట్లోకి కంట్రోల్ పెట్టుకొని ఇట్లా ఇట్లా సెర్చ్ చేసి తర్వాత ఇది ఈ బటన్ క్లిక్ చేసిన. ఇప్పుడు చూడు ఇవన్నీ ఒక సెక్షన్ కింద. నేను ఓకే ఏడుగా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, వాచ్ లిస్ట్ ఇవి యాడ్ చేసిండేది ఆడ. ఓకే ఓకే యాడ్ చేసేది కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆడ ఉన్నాయి కాబట్టి వీటిని ఇక్కడ నుంచి తీసేయాలి. ఎలా తీయాలని ఫామ్ లేఅవుట్ చూపిస్తాడు చూడు. ఎలా తీస్తాము, ఇక్కడ కిందకి వచ్చి డిస్క్రిప్షన్ తర్వాత ఇవ్వద్దు నాకు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ సెక్షన్లోకి యాడ్ చేయాలి కాబట్టి సేవ్. క్లియరా? ఎదురా ఉన్నా ఇంకో ట్యాబ్ క్రియేట్ చేస్తే ఎక్కువ వచ్చేస్తుంది, ఇంకో సెక్షన్ ట్యాబ్ ఒకటి. ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేద్దామా, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అప్పుడు ఏం చేద్దాం అంటే ఛానల్ అనే ఫీల్డ్ ఒకటి యాడ్ చేయాలి. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్
మా పేరు ఏమన్నా దీనికి రిలేటెడ్ రికార్డ్స్ అంట. ఫామ్ డిజైన్ ఓపెన్ అయిందా? ఇప్పుడు మళ్ళీ న్యూకి వస్తారు. ఇక్కడ రిలేటెడ్ రికార్డ్స్. ఓకే, సో రిలేటెడ్ రికార్డ్స్. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ని యాడ్ చేయాలి మీరు. సో ఏం యాడ్ చేద్దాం? ఛానల్ కదా చెప్పింది, ఛానల్. చూస్తున్నారా ఇప్పుడు ఎలా ఉన్నదో? నువ్వు అడిగినట్లు వ్యూలోకి వచ్చింది. ఇప్పుడు నోట్స్ రిలేటెడ్ రికార్డ్స్. నీకు ఇది వద్దు అనుకుంటే ఈ ఫీల్డ్ డూప్లికేట్ చూపిస్తాను ఇది ఛానల్ అని. వద్దనుకుంటే రైట్ క్లిక్ ఇవ్వు, ఫామ్ లేఅవుట్లో కన్నా పో, ఫామ్ డిజైన్ కన్నా పో, దాన్ని ఎట్టు పోయి రైట్. క్లియర్ అది? ఇవి మనం స్ట్రింగ్ ఇస్తాను కూడా వస్తున్నాయి సార్. ఏ స్ట్రింగ్? ఇవి నువ్వు స్ట్రింగ్ ఇచ్చినా కూడా వస్తుంది. అవును వస్తుంది, ఎందుకంటే నీకు స్ట్రింగ్ లో కూడా మనకు ఒక ఆప్షన్ ఉన్నది అనమాట. సర్వీస్ చాయిసెస్ క్రియేట్ చేసుకోవడానికి. నువ్వు ఇంక్లూడ్ నన్ను క్లిక్ చేసినావు అనుకో, అది చాయిస్ అయిపోతుంది. ఇంక్లూడ్ నన్ను తీసేసినావు అనుకో, నార్మల్ స్ట్రింగ్ అయిపోతుంది. ఎలా ఉందో అలా చేస్తే బెటర్. కరెక్ట్. కూల్, అలా కరెక్ట్గానే చేశారు. ఈ విధంగా ఫామ్ డిజైనింగ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ చేయాలంటున్నారు కదా. ఫస్ట్ ప్రాబ్లం ఫామ్ ఎలా ఉందో చూద్దాం. ఎందుకులే, మన ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేద్దాం. ప్రాబ్లం యూ అండర్స్కోర్ ప్రాబ్లం ఏమో కదా మీరు క్రియేట్ అయ్యింది. యూ అండర్స్కోర్ ప్రాబ్లం. కూల్. రైట్ క్లిక్, కాన్ఫిగర్ ఫామ్ డిజైన్. ఇప్పుడు బ్రో చూడు, ఇవన్నీ సింగిల్ లైన్ లో ఉన్నాయి. నేను ఎలా బ్రో డబుల్ లైన్ చేసేదంటే సింపుల్ అనమాట. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2. దాన్ని 2 పెడతారు అంతే. ఏముంది 1 అనేది కదా. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ 2 పెడతారు. ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. ఇప్పుడు నాకు అలా కాదు. ఇప్పుడు ఇక్కడ ఇంకో వే చెప్పినారు కదా, ఇక్కడ ఫామ్ లేఅవుట్ లో ఇక్కడ నేను ఒకవేళ సెకండ్ లైన్ ఎలా యాడ్ చేయాలి? ఎక్కడ? ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ తర్వాత సెకండ్ లైన్ ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మీకు స్క్రిప్టింగ్ లాగా ఉంటాయి అనమాట. స్ప్లిట్ అని ఉంటుంది, బిగిన్ స్ప్లిట్ టు ఎండ్ స్ప్లిట్ అని ఉంటుంది. సో మీరు బిగిన్ స్ప్లిట్ అని స్టార్ట్ చేసినారు అనుకో, ఈ నుంచినే స్టార్ట్ అయిపోతుంది సెకండ్ లైన్ దానికి. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ బిగిన్ స్ప్లిట్ తీసుకొని ఇక్కడ రైట్ సైడ్ కి మీకు ఎక్కడి నుంచి స్ప్లిట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిగిన్ స్ప్లిట్ అనేది ఒకవేళ నాకు డిస్క్రిప్షన్ తర్వాత రావాలి, ఓకేనా? సేవ్. ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ అని పెడితే కదా మీకు ఇది ఏమైంది? ఇది కాస్త ఆడుకొచ్చేస్తుంది డిస్క్రిప్షన్ కాస్త. ఓకేనా? లేదు బ్రో నాకు అది స్ప్లిట్ ఇవి అర్థం కాలేదు, సింపుల్ ఇక్కడ రాండి. ఏం చెప్పాను? ఏ డిస్క్రిప్షన్ ఉంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్. డిస్క్రిప్షన్ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకో. ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇంపాక్ట్, వచ్చేసి ప్రయారిటీ. ఓకే, నాకు ఈ ఫీల్డ్స్ నాకు ఇంకో సెక్షన్ లెక్క కావాలి. సింపుల్ చూపిస్తానండి. ఫస్ట్ ఏ విధంగా సేవ్ చేసుకోండి. ఇది రిఫ్రెష్ చేసి చూడండి ఎలా ఉందో. ఓకేనా? ఫస్ట్ వచ్చే విధంగా ఉందా? తర్వాత నేనేం చెప్పాను? ఈ ఫీల్డ్స్ ఉన్నాయా, ఈ ఫీల్డ్స్ నాకు ఇంకో సెక్షన్ లో ఫుల్ గా రావాలి. సింపుల్ ఏం లేదు, ఇక్కడికి వచ్చి న్యూ అని ఉంటుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తారు, చేసి డ్రాగ్ అండ్ డ్రాప్స్. మరి ఇది అడుగుతాను చూడు, సింగిల్ కాలమా డబుల్ కాలం? సింగిల్ కాలం కావాలి. సింగిల్ కాలం అసైన్మెంట్ గ్రూప్
and assign to and notes and at budget మీకు ఎలా వస్తుంది రిఫ్రెష్ ఓకేనా నాకు ఇక్కడ సెక్షన్ ఇది క్రియేట్ చేశారు నాకు అలా కాదు ఇలా మళ్ళీ స్ప్లిట్ అవ్వాలి ఇలా ముందే చెప్పాను ఏం చేస్తారు సింపుల్గా ఇక్కడ 2 కాలమ్స్ పెట్టుకోండి కదా లేదు అని ఇలా ఉంటే ఫామ్ లేఅవుట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది అయిపోయిందంటే మీకు ప్రాసెస్ ఫ్లో ఫార్మాటర్ ఇది మీకు క్లారిటీనా ప్రాసెస్ ఫ్లో ఫార్మాటర్ చెప్పక ముందు ఫామ్ డిజైనింగ్ ప్రాసెస్ ఫ్లో ఫార్మాటర్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టేటస్ చూపిస్తుంది అనమాట ఆ ఫామ్ యొక్క స్టేటస్ చూపిస్తుంది ఇప్పుడు ఇన్సిడెంట్ లేదు మీరు ప్రాబ్లమ్ వినాలనుకో ఇక్కడ వచ్చి దీన్ని ఓపెన్ చేసాం అనుకో సరే ఈ అండర్స్కోర్ ప్రాబ్లం అవుతా ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం అన్నట్టు ఓపెన్ చేస్తే ఏడంటే చూడండి ప్రాసెస్ ఫ్లో ఫార్మాటర్ అంటే ఇక్కడ న్యూ ఎస్ఎస్ రూట్ కాస్ అనాలిసిస్ ఇవన్నీ పైన కనిపిస్తున్నాయి కదా ఇవేమంటే ఈ స్టేట్ లో ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏం స్టేట్ ఉందో అది ఇట్లా గ్రీన్ మార్క్ ఓకేనా ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో స్టేట్ మూవ్ అవుతాను ఏమవుతుంది చూడు రూట్ కాస్ అనాలిసిస్ అంటే ప్రజెంట్ ఈ యొక్క రికార్డ్ యొక్క స్టేటస్ ఇలాంటిది మనము ఇన్సిడెంట్ కి ఎలా యాడ్ చేయాలి ఈ స్టేట్ వైజ్ టిక్ మార్క్ ఎలా పడాలి అది నేను చెప్తాను ఇప్పుడు ప్రాసెస్ ఫ్లో ఫార్మాట్ అన్నిటికీ ఏ ఫార్మ్స్ కనిపించవచ్చు ఓకేనా ఫస్ట్ నువ్వు డిఫైన్ చేసుకోవాలన్నమాట ప్రాసెస్ ఫ్లో ఫార్మాట్ అందుకంటే ఎలా డిజైన్ చేయాలి ప్రాసెస్ ఫ్లో ఫార్మాట్ అంటే రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ సో ఇక్కడ ఏం చేయాలంటే ఒకటి ఉంటుంది ప్రాసెస్ ఫ్లోన ఇది ఉంటుంది ఫార్మాటర్ ఇది యూఐ పేజ్ అనమాట ఫస్ట్ దీన్ని మనము ఫామ్ లోకి యాడ్ చేస్తాం ఇక్కడ చెక్ చేద్దాం ప్రాబ్లంకి ఎలా ఉంది కాన్ఫిగరేషన్ ఫామ్ ప్రాసెస్ ఫ్లో సారీ ప్రాసెస్ ఫ్లో ఇదే లేనట్టుగా ఈ ప్రాబ్లం ఫామ్ కనిపించింది తేడా ప్రాసెస్ ఫ్లో అని అది టేబుల్ మీద ఉంటుంది అదే మామూలుగా యాడ్ అవుతుంది ఏం టేబుల్ ఇదే మేబీ ఏంటి లేకున్నట్టు ఒకటి క్రియేట్ చేద్దాం ప్రాసెస్ ఫ్లో అప్పుడేమో చూపిస్తాం చూద్దాం ఓకేనా ఇక్కడికి వచ్చి ప్రాసెస్ ఫ్లో ఫార్మాటర్ అని టైప్ చేస్తాం ప్రాసెస్ ఫ్లో సిస్టమ్ యూఐ కింద ఉండేది తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్సిడెంట్ టేబుల్ మీద ఏది లేనట్లు అందుకే చూపించలేదు ఒకటి క్రియేట్ చేద్దాం ఇప్పుడు టేబుల్ ఏం టేబుల్ మీద మనకు చూపించలేదు ఇన్సిడెంట్ మామూలు లేదు ప్రాబ్లం మీద ఆల్రెడీ ఉన్నది నేను ఇన్సిడెంట్ టేబుల్ చూపిస్తాను దాని మీద చేద్దాం ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజెంట్ దీని మీద చేసిన లేదన్నమాట ఈ ఇన్సిడెంట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇన్సిడెంట్ దాని మీద కూడా లేదు అందుకని నేను దీనికి చేస్తాను న్యూ ఫస్ట్ స్టేట్ ఏమి న్యూ ఓకేనా లేబుల్ కూడా న్యూ నెక్స్ట్ ఆర్డర్ అనేది స్టార్టింగ్ లో 100 ఇస్తాం మామూలుగా కండిషన్ ఈ న్యూ అనేది ఎప్పుడు నీకు అది గ్రీన్ మార్క్ పడాలి అంటే ఎప్పుడైతే నీ స్టేట్ అనేది న్యూలో ఓకేనా సబ్మిట్ ఇప్పుడు రిఫ్రెష్
ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది చూసుకో, కాన్ఫిగరేషన్ అడుగుతున్నావు ఇప్పుడు అనేసి రికార్డింగ్ పాజ్లో పెట్టి రికార్డ్. సో మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగరేషన్ ఫామ్ లేఅవుట్. ఇప్పుడు నేనేం చెప్పేదాన్ని ప్రాసెస్ ఫ్లో అనేది ఇక్కడ కనిపించాలి అన్న అదే చెప్పలో ఇప్పుడు కనిపిస్తుంది. దీన్ని స్టార్ట్ ఒకటే ఫస్ట్ కనిపించేది ఒకటి కనిపిస్తుంది, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం, పైన యాడ్ చేయాలి ఇక్కడ. తర్వాత ఎలా చేశారు అబ్బాయిలు, తర్వాత బిగిన్ స్ప్లిట్ పెట్టాలి ఇక్కడ. ఇక్కడ స్ప్లిట్ పెట్టకపోతే ఏమైందంటే ఒక ఫీల్డ్ కిందే ఉండిపోతుంది అనమాట ఆ ప్రాసెస్ లో ఫార్మాటర్. ఇప్పుడు చూడండి కరెక్ట్గా నాది. ఇప్పుడు చూడు స్టేట్ నేను న్యూక్ చేంజ్ చేస్తా, ఏం జరుగుతుంది చూద్దాం. చేంజ్ అవ్వలేదు, కూల్. ఇంకోటి యాడ్ చేద్దాం ఇన్ ప్రోగ్రెస్ కి. ఓకేనా, ప్రాసెస్ లో 10 నిమిషాలు అయిపోయి. ఎవరు అయిపోయి మయూర్ కాకుండా అయిపోయాను. ఒకే ఒక స్టేట్ చేపించేస్తాను, మళ్ళీ ఇది చేస్తాను హోంవర్క్. ఇన్ ప్రోగ్రెస్ ఆర్డర్ 200. ఇప్పుడు ఇది ఇన్ ప్రోగ్రెస్ ఎప్పుడు నాకు చూపించాలని చెప్పా, స్టేట్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్. అప్పుడు నాకు గ్రీన్ మార్క్ పడుతుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం, ఇక్కడికి వచ్చి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. మళ్ళీ నువ్వు యాడ్ చేసి యాడనే చేసుకోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే అది రిఫ్రెష్ అయిపోతుంది, అందరూ రిఫ్రెష్ అయిపోతుంది. ఏదో లేదు అంటే మల్టిపుల్ వేస్ వచ్చి ఇక్కడ రీలోడ్ ఫామ్ చెయ్యి, లేదంటే దీని మీద క్లిక్ చెయ్యి. ఓకేనా, ఒకే వేనే ఉండదు. రిమైనింగ్ అన్ని మీరు యాడ్ చేస్తారా, ఇన్సిడెంట్ కి, ప్రాబ్లమ్స్ కి, ఈ స్టేట్ ఏమన్నా ఇవన్నీ ప్రాసెస్ లో యాడ్ చేస్తారా. వస్తుంది.